బ్రేకింగ్ న్యూస్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మంత్రి పదవి విషయం ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఈసారి తనకు మంత్రి పదవి పక్కా అన్నట్లు మాట్లాడారు. ఇక ఈసారి తనకు మంత్రి పదవి రాకపోతే కనుక కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో కూడా ఆయన ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభల్లో ఆయనకు మంత్రి పదవి వస్తుందన్నట్లు రాజగోపాల్ రెడ్డి అయితే పలుమార్లు చెబుతూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కానీ ఈసారి క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఖచ్చితంగా మంత్రి పదవి తనకి వస్తుంది అన్నట్లు ఆయన కార్యకర్తలతో ఆయనకున్న క్యాడర్తో ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మునుగోడు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి ఈసారి మంత్రి పదవి రాబోతుంది, మంత్రి పదవి రావడం పక్కా, ఇక మీకు అభివృద్ధి పదంలో మునుగోడు నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తానన్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మంత్రి పదవి రాబోతుంది అని ఇదివరకే ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఇప్పటికైతే ఆయనకు అవకాశం దక్కలేదు. కానీ ఇప్పుడు జరిగే క్యాబినెట్ విస్తరణలో భాగంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. గత 2-3 వారాలుగా మంత్రి పదవి విస్తరణ ఉండబోతుంది. ఇక ఈ మంత్రి పదవి విస్తరణలో భాగంగా ప్రక్షాళన కూడా ఉండబోతుంది. కొంతమంది మంత్రులను తొలగించి మరికొంతమందిని చేర్చుకునే అవకాశం ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ R&B మినిస్టర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసిసికి పంపించి, అంటే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవి లాంటి పదవులకు పంపించి ఏఐసిసిలోకి తనని తీసుకొని ఆ స్థానంలో రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుందనేది ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనిపైన ఇప్పటికీ అటు అధిష్టానం కానీ, కాంగ్రెస్ అధిష్టానం కానీ, ఇటు పిసిసి వర్గం కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎవరు కూడా స్పందించలేదు. కానీ అంతర్గతంగా మాత్రం చర్చ జరుగుతుంది, మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఇందులో భాగంగా కొంతమంది మంత్రుల పదవులను బర్తరఫ్ చేసి వారి స్థానంలో వేరొకరిని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక మునుగోడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడమే కాదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కీలక మంత్రి పదవిని వహించే అవకాశం ఉంటుందని ఆయన క్యాడర్తో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదివరకే బహిరంగంగా అటు రేవంత్ రెడ్డి గారికి, ఇటు కాంగ్రెస్ పెద్దలకు కూడా ఆయన చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుందన్న ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి రావడము, మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేయడము, అఖండ మెజారిటీతో గెలవడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. తన వరకు తాను పెట్టుకున్న నియమాలు, తాను ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం తనకి ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు. ఖచ్చితంగా తనకు మంత్రి పదవి ఇస్తానన్న హామీ మేరకే బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది, గెలవడం జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తన వైపు చూడడం లేదు, మంత్రి పదవి ఇవ్వడం లేదు. ఇది ఖచ్చితంగా ఎవరు కుట్రలు పన్నుతున్నారో తనకు తెలుసు అని చెప్పేసి గతంలో ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి పక్కా వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి రేవంత్ రెడ్డి గారి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. అంతేకాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించి ఏఐసిసికి పంపించి ఆ స్థానంలో రాజగోపాల్ రెడ్డిని కూర్చోబెట్టడానికి పిసిసి వర్గం కూడా సన్నద్ధమైనట్టు తెలుస్తూ ఉన్నది. అయితే రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య సఖ్యత కుదిరిందా, వారి మధ్య ఒప్పందం కుదిరిందా అన్న అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. గతంలో కూడా పలు సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మీ పదవి మీ తమ్ముడు గారికి ఇస్తారట, నిజమేనా అంటే ఆయన దానికి నవ్వుతూ సమాధానం చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని పలుమార్లు చెప్పి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి తన మంత్రి పదవిని ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ నొచ్చుకోరు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఆయనను కేంద్రంలోకి ఏఐసిసిలోకి తీసుకునే అవకాశం ఉంటుందనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాత్రమే కాదు, అటు పొన్నం ప్రభాకర్ను కూడా తన మంత్రి పదవి నుంచి, ఏదైతే రవాణా శాఖ మాత్యులుగా ఉన్నారో ఆ మంత్రి పదవి నుంచి, ఆ శాఖల నుంచి తప్పించే అవకాశం ఉంటుందనేది కూడా చాలా కాలంగా చర్చ నడుస్తూ ఉన్నది. ఆయనను అవసరమైతే పిసిసి ప్రెసిడెంట్గా చేసే అవకాశం ఉంటుందనేది కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్కు కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక ఆయన స్థానాన్ని పొన్నం ప్రభాకర్ భర్తీ చేసే అవకాశం ఉంటుందన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో కొండా సురేఖను కూడా తన మంత్రి పదవి నుంచి తప్పించి అదే స్థానంలో మహిళా నేతగా ఇటు ఉత్తమ్ పద్మావతి గారినన్నా, లేదంటే అటు విజయశాంతి గారినన్నా, ఎమ్మెల్సీ విజయశాంతి గారికైనా అవకాశం కల్పించే
ఛాన్స్ ఉంటుందనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు జరిగే క్యాబినెట్ అనేది ఇక శాశ్వతమైన క్యాబినెట్గా ఉండబోతుంది. ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగితే రానున్న 3 సంవత్సరాల పాటు అదే మంత్రులు అదే క్యాబినెట్ విస్తరణ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక జరిగేదే ఫైనల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి అందరూ చాలామంది ఆశావాహులు మాత్రం ఖచ్చితంగా తమకు మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరొక 2 మంత్రులను కూడా తమ మంత్రివర్గ స్థానంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పట్టణాభివృద్ధి శాఖ అంటే పట్టణాభివృద్ధి శాఖ అలాగే హోంశాఖ, ఈ 2 శాఖలు అయితే, దీంతోపాటు విద్యాశాఖ, ఈ శాఖలు ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే పెట్టుకున్నారు. కాబట్టి మరొక 2 మంత్రులను తమ మంత్రివర్గం క్యాబినెట్లోకి తీసుకొని వారికి ఆ శాఖలను కేటాయించే అవకాశం కూడా ఉంటుందనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మరి దానికి పంచాయతీ ఎన్నికల తర్వాత ముహూర్తం ఫిక్స్ చేసినట్లయితే తెలుస్తూ ఉన్నది. అయితే రేపో మాపో ఖచ్చితంగా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ క్యాబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించిన అంశం గురించి మాట్లాడి త్వరలోనే కేంద్రం వద్ద మాట్లాడి దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి, ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు ఇదే విషయాన్ని నానుస్తూ ఉన్నారు. ప్రజల్లోకి కూడా ఇక దీనిపైన వినే ఓపిక లేదు. దీనిపైన ఒక రకమైన నిరాసక్తత ఏర్పడింది. ఎవరికి మంత్రి పదవులు ఇస్తే ఏంటి, ఎవరికి ఏ పదవులు ఇస్తే ఏంటి, రానున్న 3 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో తెలియని పరిస్థితిగా ఉంటే ఇక మంత్రి పదవులలో ఇంకెన్ని సంవత్సరాలు సాగదీస్తారు, ఇంకెన్ని సంవత్సరాలు లాగుతారో అన్న ఒక ధోరణిలో ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా మంత్రి పదవి క్యాబినెట్ విస్తరణకు ఒక ఫుల్ స్టాప్ పెట్టి నిర్దిష్టమైన మంత్రులను తన క్యాబినెట్లోకి తీసుకొని ఇక రానున్న 3 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలపైన, ఇచ్చిన గ్యారంటీలపైన ఫుల్గా ఫోకస్డ్గా పనిచేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ ప్రజల ప్రేమాభిమానాలను చొరగొనాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వరించబోతుందన్న వార్త అయితే ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అన్ని మీడియా పత్రికలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఈ వార్త ఇప్పుడు వైరల్గా మారింది. ఇక ఈసారి కనుక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం ఆయన ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. అయితే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారిని భయపెట్టడానికి మాత్రమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేదంటే ఆయనకు నిజంగానే మంత్రి పదవి పైన అంతలా ఆసక్తి ఉందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు తెరపైకి వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన చాలా సందర్భాల్లో చెప్తూ తనకు మంత్రి పదవులైనా రాజకీయ పదవులైనా పెద్దగా లెక్కలేదు, ప్రజలకు సేవ చేసుకోవడం మాత్రమే తన అభిష్టి అన్నట్లు ఆయన మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఆయన మంత్రి పదవి వస్తే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తారు. కానీ మంత్రి పదవి రాకపోతే మరి రాజీనామా చేస్తారా లేదా అనే దానిపైన కూడా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న ఒక ధీమా ఉండేది. కానీ ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై ఏదైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్మానంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలిసిపోయింది. ఇక దానం నాగేందర్ పరిస్థితి అయితే ఇప్పుడు కాస్త అటు ఇటుగా ఉన్నది. ఇక ఆయన తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా వారి పరిస్థితి అయితే బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో మరొక ఎమ్మెల్యేలను వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండదు అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏఐసీసీకి పోవడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే అదే పదవిని రాజగోపాల్ రెడ్డితో భర్తీ చేస్తే పెద్దగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. కాబట్టి దానిపైన పునరాలోచిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి ఇయాలను రేపో క్యాబినెట్ మీటింగు, దాని తర్వాత మంత్రివర్గ విస్తరణ పైన ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుంది అనే దానిపైన రానున్న 3-4 రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది.